హాయ్ డార్లింగ్స్, ఈవేళ మన వీడియోలో ఏం చేద్దామంటే ఏదో మెసేజ్ వచ్చినట్టుగా ఉంది. హలో డార్లింగ్, నాకు థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలో చెప్తావా? మన ఆన్సర్ ఏంటి? షూర్ డార్లింగ్, చెప్తా. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అప్లోడ్ చేసే వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావాలంటే మెయిన్ థంబ్నెయిల్ అనేది మనం అప్లోడ్ చేసే వీడియోలో మెయిన్ క్యారెక్టర్ ఆర్ మెయిన్ పాయింట్ని మనం తీసుకోవాలి. తీసుకున్న దాన్ని హైలైట్ చేసి మనం థంబ్నెయిల్గా చూపించాలి. ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది నేను చూపిస్తా రండి. నేనైతే మా కుర్రోలు చేసిన స్క్రిప్ట్కి థంబ్నెయిల్ ఎడిట్ చేస్తున్నాను, చూడండి. ముందు మనం పికార్డ్స్ ఓపెన్ చేద్దాం. అక్కడ ప్లస్ సింబల్ పై క్లిక్ చేస్తే మనకి అక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్లో మనం ఎడిట్ ఏ ఫోటోపై మనం క్లిక్ చేస్తే అక్కడ మనం బ్యాక్గ్రౌండ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అయితే వైట్ సెలెక్ట్ చేసుకుంటాను, మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టూల్స్ యూస్ చేసి బ్యాక్గ్రౌండ్ని క్రాప్ చేసుకుందాం. నేనైతే 16:9 రేషియోలో క్రాప్ చేసుకుంటున్నాను. క్రాప్ కంప్లీట్ అయిపోయాక పైన రైట్ మార్క్ పై మనం క్లిక్ చేద్దాం. నెక్స్ట్ యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి మనం ఏ పిక్ అయితే థంబ్నెయిల్గా పెట్టాలనుకుంటున్నామో ఆ పిక్ పై మనం క్లిక్ చేసి పైన యాడ్ పై క్లిక్ చేద్దాం. మన పిక్ మెయిన్ స్క్రీన్ మీదకి వస్తుంది. దాన్ని మనం జూమ్ ఇన్ చేసుకొని కరెక్ట్ పొజిషన్లో మనం పెట్టుకొని పైన రైట్ మార్క్ పై మనం క్లిక్ చేద్దాం. నెక్స్ట్ స్టిక్కర్స్ ఓపెన్ చేసి అక్కడ నేను డ్రామా కర్టెన్ అనేది టెక్స్ట్ చేస్తున్నాను. ఇందులో నాకు నచ్చిన కర్టెన్ ఇది నాకు నచ్చింది, నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది మెయిన్ స్క్రీన్ మీదకి వచ్చింది. నేను కరెక్ట్ పొజిషన్లో జూమ్ ఇన్ చేసుకుంటున్నాను. ఎక్కడైనా నాకు ఎక్స్ట్రా ఉంటే పైన ఎరేజర్ సింబల్ పై క్లిక్ చేస్తే అక్కడ మనకి ఎరేజర్ వస్తుంది. జూమ్ ఇన్ చేసుకొని మనకి ఏ పార్ట్ అయితే అవసరం లేదో దాన్ని ఇలాగా ఎరేజ్ చేసుకోవాలన్నమాట. నేను దీన్ని ఇలా ఎరేజ్ చేసుకుంటున్నాను అటు ఇటును. మొత్తం కంప్లీట్ అయిపోయాక పైన రైట్ మార్క్ పై మనం క్లిక్ చేద్దాం. నెక్స్ట్ టెక్స్ట్ ఓపెన్ చేసి మన వీడియోకి ఏదైతే టైటిల్ పెడదాం అనుకుంటున్నామో అది ఇక్కడ టెక్స్ట్ చేద్దాం. నేనైతే ట్యూషన్లో డ్రామా అనే టైటిల్ ఇస్తున్నాను, ఎందుకంటే మా ప్రైవేట్లో స్టూడెంట్స్ స్క్రిప్ట్ చేశారన్నమాట. ఆ స్క్రిప్ట్కి మనం టైటిల్ అయిన ట్యూషన్లో డ్రామా అనేది ఇస్తున్నాను అనమాట. ఈ డ్రామా మీరు చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. టెక్స్ట్ కంప్లీట్ అయిపోయాక పైన రైట్ మార్క్ పై మనం క్లిక్ చేద్దాం. నెక్స్ట్ మనకు నచ్చిన ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ స్ట్రోక్స్ కానీ నెక్స్ట్ షాడో అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యేలా మనం చూసుకుందాం. అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాక మనకు నచ్చిన పొజిషన్లో మనం పెట్టుకుందాం. కరెక్ట్గా సెట్ అయ్యాక పైన రైట్ మార్క్ పై మనం క్లిక్ చేద్దాం. మా వాళ్ళు డీజే టిల్లులో స్క్రిప్ట్ వేశారు కాబట్టి నేను మళ్ళీ టెక్స్ట్ ఓపెన్ చేసి డీజే టిల్లు అని టెక్స్ట్ చేస్తున్నాను. పైన రైట్ మార్క్ క్లిక్ చేసి ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో పెడుతున్నాను. మళ్ళీ నచ్చిన ఫాంట్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈసారి నేను ట్రేడ్ విన్స్ అనేది సెలెక్ట్ చేశాను. కలర్ కూడా నేను చేంజ్ చేసుకుంటున్నాను. స్ట్రోక్స్ ఇవన్నీ కూడా మార్చుతున్నాను. కరెక్ట్గా అన్నీ సెట్ అయ్యాక పైన రైట్ మార్క్ పై మనం క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టిక్కర్స్ ఓపెన్ చేసి అక్కడ నేను లాఫింగ్ అని టెక్స్ట్ చేస్తున్నాను. అక్కడ కొన్ని స్టిక్కర్స్ వచ్చాయి. ఇందులో నేను ఈ స్టిక్కర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కరెక్ట్ పొజిషన్లో పెడుతున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్టిక్కర్ మళ్ళీ తీసుకుంటున్నాను. ఇది ఈ పొజిషన్లో పెడతాను. నెక్స్ట్ మళ్ళీ ఈ స్టిక్కర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఈ పొజిషన్లో డీజే టిల్లు టాప్లో పెడుతున్నాను. ఓకే, అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాక పైన రైట్ మార్క్ పై మనం క్లిక్ చేద్దాం. నెక్స్ట్ లెన్స్ ఫ్లేర్లోకి వెళ్ళాను. ఇక్కడ నాకు నచ్చిన లెన్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ట్యూషన్లో డ్రామా మనం టైటిల్ ఇచ్చాం కదా, అది కొంచెం హైలైట్గా కనిపించడానికి అక్కడ ఒక లెన్స్ ఫ్లేర్ అనేది పెట్టాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి తీసుకుంటున్నాను. ఇది టాప్లో ఆ కార్నర్ ఎడ్జ్లో పెడతాను, కొంచెం హైలైట్ అయ్యేలాగా. మళ్ళీ స్టిక్కర్స్ ఓపెన్ చేశాను. ఇక్కడ స్టార్ అనేది నేను టెక్స్ట్ చేశాను. ఇక్కడ నాకు ఈ స్టార్స్ అనేవి నాకు నచ్చాయి. వీటిని సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ ఎడ్జ్లో పెడుతున్నాను. ఆకాశంలో స్టార్స్ కనిపించేలాగా కరెక్ట్గా సెట్ అయ్యేలా చూస్తున్నాను. ఏదైనా అన్వాంటెడ్ వేవ్ అంటే మనకు మనిషి మీద అవి వచ్చేస్తే మనకి అది హైలైట్ అయిపోద్ది, ఇక్కడ మనిషి కనిపించదు కదా. అందుకని నేను పైన ఎరేజర్ సింబల్ యూజ్ చేసి అక్కడ ఏదైనా అన్వాంటెడ్ ఎక్కడ ఉన్నాయో కట్టెన్ మీద ఉన్నవన్నీ ఎరేజ్ చేసేస్తాను. అదేవిధంగా మనకి హీరో యాక్టర్స్ అందరి మీద ఉన్నవన్నీ కూడా నేను ఎరేజ్ చేసేస్తాను అనమాట. కరెక్ట్గా సెట్ అయ్యాక పైన రైట్ మార్క్ పై మనం క్లిక్ చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో లెన్స్ తీసుకుంటున్నాను, ఇంకో లెన్స్ ఫ్లేర్. ఈ లెన్స్ ఫ్లేర్ కింద బాటంలో పెడుతున్నాను, కొంచెం హైలైట్గా కనిపించడానికి. కరెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు పైన రైట్ మార్క్ పై మనం క్లిక్ చేద్దాం. ఓకే, మనం అనుకున్నది మొత్తం క్లియర్గా సెట్ అయింది. ఇప్పుడు మనం సేవ్ బటన్ పై మనం క్లిక్ చేద్దాం. ఓకే, మన థంబ్నెయిల్ అనేది రెడీ అయిపోయింది. పదండి మన గ్యాలరీలోకి వెళ్ళి చూద్దాం.